ఉపరాష్ట్రపతి పదవికి మొన్నటి వరకు ఎన్డీఏ అభ్యర్థి అయిన సిపి రాధాకృష్ణన్ గారిని పైకి తెలిపారు. సో ఆయన పేరు తెగ ప్రస్తావించారు. సడన్గా ఇప్పుడు ఇండియా కూటమి వాళ్ళు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించారు. అసలు ఈ ఉపరాష్ట్రపతి ఎవరుండబోతారు, ఎవరుంటారు, అసలు ఏం జరుగుతుంది, ఉపరాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు, విధి విధానాలు ఏంటి, అసలు వాట్ ఈజ్ వాట్ అనే క్లియర్ కట్ ఈ అంశంపై మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ ముఖేష్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నిన్నటి వరకు సిపి రాధాకృష్ణన్ గారి పేరుని ఎన్డీఏ వాళ్ళు ప్రకటించారు. సడన్గా ఇప్పుడు తెర మీదకి ఈయన పేరు ఉన్నట్టుండి అనూహ్యంగా ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి పేరును ప్రధానంగా తెరపైకి తెచ్చింది. సో ఈ ఉపరాష్ట్రపతి జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అని చెప్తా ఉన్నారు. సో అదేవిధంగా చూసుకున్నట్టయితే తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీలో చదివారు. అదేవిధంగా రంగారెడ్డి ప్రాంతానికి చెందినటువంటి సుదర్శన్ రెడ్డి గారు తెలుగువారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఇండియా కూటమి 2 రోజుల దాకా సైలెంట్గా ఉంది. నాకు తెలిసి ఇండియా కూటమి ఎవరిని ప్రకటిస్తుంది, దాని తర్వాత మేము ఎవరైనా ప్రకటించాలనే ఉద్దేశంతో తెరపైకి తెచ్చినట్టుంది. అయితే ఇప్పుడు ఈ అసలు ఉపరాష్ట్రపతి విధానం ఎలా ఉంటుంది, ఎలా నామినేషన్ వేస్తారు, ఎంతమంది మెజారిటీ ఉంటే ఉపరాష్ట్రపతిగా ఎన్నుకుంటారు, మరి ఆ బలం ఇప్పుడు ఉన్నటువంటి ఇండియా కూటమికి ఉందా, ఇండియా కూటమికి ఉందా అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. రైట్, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఉపరాష్ట్రపతి నామినేషన్ ఎలా ఉంటుంది. ఉపరాష్ట్రపతి నామినేషన్ కావాలనుకునే వ్యక్తి 10 మంది ప్రతిపాదకులు 10 మంది మద్దతుదారులతో సంతకాలు చేసి నామినేషన్ పత్రం సమర్పించాలి. సో సమర్పించినప్పుడు డిపాజిట్గా కూడా 15,000 రూపాయలు సమర్పించాలంట. సో మనకి ఇదంతా ఏం తెలియదు, బట్ ఏంటంటే ఎలా ఎన్నుకుంటారు అనే అంశాన్ని మాత్రం మనం చూస్తున్నాం. సో దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది క్లియర్ కట్గా మీకు చెప్తున్నా. అదేవిధంగా ఎవరికి ఓటు హక్కు ఉంటుంది, రాష్ట్రపతి ఎన్నికకైతే ఎంపీలకు ప్లస్ ఎమ్మెల్యేలకు ఓటు వేస్తారు. ఒక ప్రెసిడెంట్కి ఒక రాష్ట్రపతిని ఎన్నుకోవాలంటే ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఓటు వేస్తారు. సో అదేవిధంగా ఉపరాష్ట్రపతికి ఎన్నికకు ఎలా వేస్తారని చూసుకున్నట్టయితే, కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేవలం పార్లమెంటు సభ్యులు, లోక్సభ రాజ్యసభలు మాత్రమే ఓటు వేస్తారు. ఎంపీలు మాత్రమే వేస్తారు. సో లోక్సభలో ఉన్న ఎంపీలు, అటు రాజ్యసభలో ఉన్న ఎంపీలు మాత్రమే ఓటేస్తారు. ఈ ఎన్నిక విధానం ఎలా ఉంటుంది, మరి కావలసిన మెజారిటీ ఎంత అనేది మనం ఒకసారి చూద్దాం. మెజారిటీ మొత్తం లోక్సభ రాజ్యసభ కలిపి ఎన్ని సీట్లు ఉన్నాయంటే 776 సీట్లు అయితే ఉన్నాయి. దాంట్లో 543 లోక్సభ, 223 రాజ్యసభ. అంటే ఇది రాజ్యసభ అంటే నామినేటెడ్ పదవులు. ఇప్పుడు అది ఎవరికైనా ఇవ్వచ్చు, కొంతమంది పార్టీలో ఉన్న సీనియర్లకి కానీ, లేకపోతే ఏదైనా బడా వ్యాపారవేత్తలకు కానీ, అట్లాంటి వాటికి రాజ్యసభ సీట్ని అయితే ఆఫర్ చేస్తారు. కానీ లోక్సభ విషయానికి వస్తే స్పెషల్గా ప్రజల తరపున ఎన్నుకుంటారు. ప్రజల తరపున ఎన్నుకున్న ఓట్లు ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం 543. అయితే ఈ ఎన్నిక ఎలా జరుగుతుంది, ఉపరాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారంటే ఓటింగ్ ప్రామాణిక ప్రతినిధి విధానం, అంటే ప్రొపోర్షనల్ రిప్రజెంటేటివ్ ద్వారా సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్, అంటే ఎస్టీవీ విధానం. ఎస్, ఇప్పుడు మనకు బ్యాలెట్ పేపర్స్ ఇవన్నీ ఉంటాయి, అది వేరే లెక్క. కానీ ఒక ఓటింగ్ ప్రామాణిక ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఆ రాజ్యసభ చైర్లోనే, మనం లోక్సభ రాజ్యసభ చైర్లోనే ఒక బటన్ సిస్టమ్ అనేది ఉంటుంది. అంటే నేను ఏదో సినిమాలో చూసినా, మరి రియల్ టైంగా అలానే ఉంటే తెలియదు. సో దాని ద్వారా మనం అక్కడ ఓటింగ్ విధానాన్ని అయితే వాళ్ళు ప్రవేశపెడతారు. సో ఆ ఓటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఎంతమంది మద్దతుదారులు ఈ రాష్ట్రపతి అభ్యర్థికి ఓటు వేశారనేది అక్కడ కనిపిస్తూ ఉంది. సో దాంట్లో ఎంతమంది మద్దతుదారులు వేశారనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో దీనికి ఈ లోక్సభ రాజ్యసభలో ఖచ్చితంగా మెజారిటీ కావాలి. కాబట్టి ఈ మెజారిటీ ఫిగర్ ఎంత ఉండాలి, మొత్తానికి 351 ఓట్లు రావాలి. మనం ఇప్పుడు ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవాలంటే మినిమం 351 ఓట్లు రావాలి, అంటే 50% ఓట్లు రావాలి. దాంతోనే ఉపరాష్ట్రపతి ఎన్నిక అయితే జరుగుతుంది. అయితే ఈ ఎలక్షన్ ఎలా నిర్వహిస్తారు, గుప్త బ్యాలెట్ ద్వారా ఎంపిక చేస్తారు. మెజారిటీ బలం ఎంత ఉండాలి, ఉపరాష్ట్రపతి కావాలంటే సరైన ఓట్లలో 50% కంటే ఎక్కువ రావాలి. అంటే మొత్తం సరైన ఓట్లు 700 ఉంటే గెలవడానికి 351 ఓట్లు రావాలి. ఉపరాష్ట్రపతి పదవి వ్యవధి 5 సంవత్సరాలు, తిరిగి పోటీ చేసి మళ్ళీ ఎన్నికలయ్యే అవకాశం ఉంటుంది. ఆయనే రాజ్యసభ అధ్యక్షుడు కూడా అవుతారు. సో ఉపరాష్ట్రపతి పదవికి 50% ఓట్లు రావాలి. దాంట్లో ఎంత ఉండాలంటే సుమారు ఇక్కడ ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే 351 ఓట్లు. తద్వారానే ఉపరాష్ట్రపతి ఎన్నిక విధానం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, ఈ 351 ఓట్లు అనేది కాంగ్రెస్కు మెజారిటీ ఉందా లేదా అనేది ఇప్పుడు ఒక ప్రశ్న. ఇది అందరిలో మెదులుతున్న ప్రశ్న. మరి ఇప్పుడు సిపి రాధాకృష్ణన్ వర్సెస్
ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి. రెడ్డి గారు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఇప్పుడు ఎన్డీఏ కూటమి లోక్సభ బలం ఎంత, రాజ్యసభ బలం ఎంత, ఇండియా కూటమి లోక్సభ బలం ఎంత, రాజ్యసభ బలం ఎంత అనేది మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చేసి పార్లమెంటులో ఎన్డీఏ కూటమి పార్లమెంటు సభ్యులు మొత్తం 293, లోక్సభ, రాజ్యసభ వచ్చేసి 119. ఓన్లీ ఎన్డీఏ ఓన్లీ ఎన్డీఏకి సంబంధించి. అయితే ఈ 293లో దీంట్లో నితీష్ కుమార్ ఉన్నాడు, మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. సో ఇది తెలుసుకోవాల్సిన విషయం. అయితే మరి ఇప్పుడు ఇండియా కూటమికి ఎంత? ఇండియా కూటమికి వచ్చినాయి మొత్తం 99 పార్లమెంట్ సీట్లే, అంతే. కానీ ఇప్పుడు మిగతా అలయన్స్ పెట్టుకున్నారు కదా మిగతా పార్టీలతోని. సో అవి మొత్తం కలిపితే ఎంత ఉన్నాయి అంటే, మొత్తం కలిపితే అవి 234 ఉన్నాయి. ఏవి? లోక్సభ. ఎన్డీఏ కూటమి అంటే బీజేపీ కూటమి అంటే దాంట్లో ఎవరెవరు ఉన్నారు? బీహార్ నితీష్ ఉన్నారు, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇక బీజేపీ పార్టీ. సో ఈ కూటమికి మొత్తం 293 లోక్సభ, రాజ్యసభ 119 అయితే ఉన్నాయి. 293/119. సో ఇది కూడితే ఎంత వస్తుంది? 432. అదేవిధంగా లోక్సభ వచ్చేసి కాంగ్రెస్కు 234, రాజ్యసభ వచ్చేసి 100కు పైగా ఉన్నాయి. సో ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే తెలియదు, 100కు పైగా ఉన్నవి. 334. సో 334. అయితే రాష్ట్రపతి ఎన్నిక విధానంలో 50% ఓట్ షేర్ కావాలి, మినిమం 50% ఓట్ షేర్ కావాలి. అయితే ఇక బీజేపీ గురించి మనకు తెలిసిందే కదా, ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు గారు, నితీష్ గారు ఉన్నారు. మరి వాళ్ళ మద్దతుతో కూడా రాష్ట్రపతి అభ్యర్థి పంతం నెగ్గించుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. మరి ఇక్కడ ఇంత మెజారిటీ కనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం కొంత ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. సో నిజంగానే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా కూడా మన బీజేపీ కూటమి తరపున ప్రపోజల్ పెట్టినటువంటి రాష్ట్రపతి అభ్యర్థి నెక్కినట్టే. సో మరి ఇక్కడ ఎలా జరగబోతుంది, ఏం జరగబోతుంది అనేది చాలా ఉత్కంఠ భరితంగా ఉన్నట్టుండి ఈ ఉపరాష్ట్రపతిని తెరపైకి రేవడం, అదేవిధంగా తెలుగునాట ఇప్పుడు తమిళనాడుకు చెందినటువంటి సిపి రాధాకృష్ణ గారు తెచ్చిపెట్టారు ఎన్డీఏ వారు. ఇండియా కూటమి వారు ఏం చేశారు? తెలంగాణకు చెందిన రంగారెడ్డి జిల్లాకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరు తెరపై తెచ్చారు. సో మొత్తం మీదగా కొంత ఈ అలజడి వాతావరణం అయితే నెలకొంది అనుకోవచ్చు. సో పోటాపోటీ వాతావరణం కూడా నెలకొందిందని అనుకోవచ్చు. అయితే ఈ ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్ని ఎప్పుడు నిర్వహిస్తారనేది తెలియాల్సి ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి సభ్యుల సంఖ్య మొత్తం కలుపుకొని 50% ఓటు బ్యాంక్ వస్తే వారే ఉపరాష్ట్రపతికి అర్హులు, వారే ఉపరాష్ట్రపతికి ఎన్నిక పడతారు. దాని తర్వాత వారే రాజ్యసభ అధ్యక్షుడిగా కూడా ఉంటారు, చైర్మన్గా కూడా ఉంటారు. అయితే ఇప్పుడు భారత ఉపరాష్ట్రపతి జాబితాలు చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ సర్వపల్లి రాధాకృష్ణ గారు, దాని తర్వాత జాకిర్ హుసేన్, వివి గిరి, జిఎస్ పాఠక, బిడి జెట్టి, హిదాయత్ ఉల్లా, వెంకట్రామన్, శంకర్ దయాల్ శర్మ, కృష్ణకాంత్, బైరన్ సింగ్ షెకావత్, మహమ్మద్ హమీద్ అన్సారీ, ఎం వెంకయ్య నాయుడు, జగదీప్ ధన్కడ్ గారు ఈ మధ్య కాలంలోనే ఆయన ఆరోగ్య కారణాల రీత్యా రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు నిర్వహించబోయే ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది చాలా కొంచెం కఠినంగా కనిపిస్తున్నట్టు ఉంది. ఉత్కంఠ వాతావరణం. పోటాపోటీగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల పేరునైతే ఖరారు చేయడం అయితే జరిగింది. మరి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇప్పుడు మనం బలాబలాలు చూసాం. మరి ఎవరికి ఎంత మెజారిటీ వస్తుంది అనేది, ఎన్డీఏ కూటమికి ఎంత మెజారిటీ వస్తుంది, ఇండియా కూటమికి వేసే సభ్యుల సంఖ్య కూడా ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం చూద్దాం ఎలక్షన్లో. సో మొత్తానికైతే మరి జస్టిస్ రాధాకృష్ణన్ పేరు అయితే ప్రకటించడం, దాని తర్వాత కాంగ్రెస్ ఒక అడుగు ముందేసిందని అనుకోవచ్చు. సో మరి ఈ ఎలక్షన్స్లో ఏం జరుగుతుంది, ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా 2 పేర్లు ఖరారు అయినప్పటికీ ఎవరు నెగ్గుతారనేది కొంచెం సందిగ్ధంగా నెలకొంది. సో అటు పోటాపోటీగా కాంగ్రెస్ అండ్ బీజేపీ వాళ్ళు నువ్వా నేను అన్నట్టున్నారు. చూద్దాం మరి ఎలాంటి తీర్పు అక్కడ ఉన్నటువంటి సభ్యులు తెలుపుతారో వేచి చూద్దాం. సో ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలపండి.